హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఫిల్మ్ కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో వీడియో లేకుండా వాళ్ళ ఫోటో ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం నేను పిక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఎవరి ఫోటోని ఎక్స్పాండ్ చేయాలని ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందని క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏ జనరేట్ అని ఉంది కదా, ఏ ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోలు ఉంటాయి. మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ప్రాంప్ట్ అని ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇచ్చుకొని జనరేట్ క్లిక్ చేయండి. ఇప్పుడు 1 minute ఎక్స్పాండ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. మీరు ప్రాంప్ట్ ఇచ్చుకుంటే అది మీకు నచ్చిన స్టైల్లో మీరు ప్రాంప్ట్ ఇచ్చుకోండి. 100% అయిపోతే ఫోటో ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈ సిగ్నల్ నాకు నెట్వర్క్ లేదు. ఇక్కడ నెట్వర్క్ ఉంటే ఫాస్ట్ అవుతుంది. నెట్వర్క్ లేదు ఇక్కడ. నెక్స్ట్ 100% అయిపోయినాక ఇక్కడ ఫోటో వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ఇక్కడ నాకు నెట్వర్క్ లేదు. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నా. మీరు ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నేమ్ సెర్చ్ చేయండి. ఇక్కడ దా ఫీలర్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసేయండి. సెలెక్ట్ అయిపోతుంది. ఈ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని సేమ్ అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీరు స్టార్టింగ్లోకి వచ్చేసి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు లేరు దాన్ని యాడ్ చేసుకోండి. ప్లస్ సాంగ్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటో లేరు ఇలా ఉంటుంది. యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. స్టార్టింగ్లో దాన్ని క్లిక్ చేయండి. స్టార్ట్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. కిందకి రాసి ఫోటోలను క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఫోటో లేయర్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేశారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ స్టైల్ పేజ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ సాంగ్ చేసి వెళ్ళి ఇలా ఉంటుంది. అది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ బీట్మర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ బెండింగ్ అని ఒకసారి క్లిక్ చేయండి. లైటింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్ వేయండి. స్క్రీన్ అప్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ బీట్మర్ వరకు ఇక్కడ 3 ఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం పక్క జరిపి ఇంకో 3 ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫస్ట్ 3 ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఓపాసిటీ తగ్గియండి. 20% అలా పెట్టుకోండి. 20% అలా పెట్టుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది వీడియో. సో మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే లిరిక్స్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.